ఈ మధ్య మన రాజకీయ నాయకుల్లో చాలా షార్ప్గా పదునుగా ప్రతిస్పందించే గుణం రేవంత్ రెడ్డి గారిలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నప్పటికి కూడా తన చుట్టూ మారుతున్నటువంటి రాజకీయాలు గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడి నుంచైనా తన లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన లేకుండా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు ఆ కాంగ్రెస్ పార్టీలో కలుద్దామని ముందుకు రావడం, మరొక ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో కలవడం కోసం ఆలోచించడం జరిగినప్పుడు ఆయన స్పందించిన తీరు బాగుంది. ఏదో మీరు మీ తాలూకు అంటే అహంకారంతో మాట్లాడుతున్నట్టయితే అహంకారం అణిచివేసేటువంటి సత్తా నాకుంది, 100 అడుగులు లోతుకి పాతేస్తా అన్నాడు. అంటే ఆ మాట వినడానికి హారుస్తున్నా సరే ఒక అధికార పార్టీలో ఉన్న నాయకుడిగా అంత ఫెరోసియస్నెస్ అవసరం. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నాయకులు మాట్లాడిన మాటలకి అక్కడి నుంచే స్పందించే విధానం షహబాజ్ అనిపించుకుంది. ఏమిటంటే నెంబర్ 1 ఏమిటంటే కొడాలి నాని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా నాకు ఒక ఫోను కూడా చేయకుండా వెళ్ళాడని మాటల సందర్భంగా అనడం జరిగింది. దానికి అంత గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు అంటే అక్కడ కేసీఆర్కి తుంటి విరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, రేపు నీకు కూడా తుంటి విరిగిపోయిందంటే అప్పుడు పలకరించడానికి వస్తాడని చెప్పారన్నమాట. అంటే ఏమిటి, కనీసం ఫోన్ చేయలేదు, కనీసం ఒక మాట వరుసకైనా మాట కలుపుకోవాలి కదా. పక్క రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎవరైనా విజేతలుగా నిలిచినట్టయితే వాళ్ళకి ఫోన్ చేసి కర్టసీ కాల్ అంటారన్నమాట. అది చేయవలసిన బాధ్యత ఉందని మాటల సందర్భంగా అన్నదానికి నీకు తుంటిరిగిపోయినట్టు వచ్చి పలకరిస్తాడని చెప్పడం ఎంత అర్ధరహితమైన విషయం. దానికి ఈయన చాలా ఘాటుగా అవసరమైన పద్ధతుల్లో మాట్లాడుతూ భాషలో ఎక్కడ అన్పార్లమెంటరీ లేదు, కానీ నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తాను, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నేను సింగిల్గా వస్తాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పడం మాత్రం ఈనాటి రాజకీయానికి కరెక్ట్ అయినటువంటి పద్ధతి అన్నమాట. ఎందుకంటే మౌనంగా ఉన్నట్టయితే వ్యూహరచనలే చేసినట్టయితే మీ వ్యూహాల్లోనే మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు లాగా. ఈనాటి రాజకీయం అలా కాదు. నీకు తుంటిరిగిపోతే నేను వస్తానని కొడాలి నానంటే ఎస్ ఒకటే చెప్పాడు, తుంటిరిగిపోయే దాకా ఎందుకు నిన్ను ఈ ప్రాంతానికి వస్తా, నువ్వేం చేస్తావు చేసుకో అన్నాడు. అంతకంటే సమాధానం ఎవరు చెప్తారు? ఆ విధంగా కొడాలి నానికి ఒక గట్టి సమాధానం చెప్పిన వ్యక్తి అయ్యాడు రేవంత్ రెడ్డి. అలాగే రోజా ఏమిటి, రోజా ఆవిడ ఆ శాఖలు ఏమిటి, ఆవిడ నిర్వహిస్తున్న మంత్రుల అంటే శాఖలకి ఆవిడ ఏమి న్యాయం చేస్తుంది, ఆవిడ మినిస్టర్ అయిన తర్వాత ప్రజలకి ఏం మేలు చేసింది, టూరిజం మినిస్టర్గా ఏమి ఇన్కమ్ ఎకనామికల్గా జనరేట్ చేసింది, ఇవన్నీ పక్కన పెట్టేసి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక స్లోగన్తో ఆవిడ కబడ్డీ ఆడుతుంటే చూసేవారందరూ కళ్ళు మూసుకున్నారు. ఇంత హీనంగా దిగజారిపోవాలా? తప్పు కదా. నీ తాలూకు మినిస్ట్రీ ఏమిటి, టూరిజం అండ్ కల్చరల్ మినిస్ట్రీ, అలాగే స్పోర్ట్స్ శాఖను కూడా చూసుకోమని చెప్పారు. స్పోర్ట్స్ శాఖ చూసుకోమంటే నువ్వు కబడ్డీ ఆడవలసిన అవసరం లేదు, క్రికెట్ చూసుకోమంటే అది కాదు కదా చూసుకోవడం. పర్యవేక్షణ, ఎంతమంది సమర్థులు ఉన్నారు, ఎంతమందిని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు అంటే జాతీయంగా అంతర్జాతీయంగా పైకి వస్తారు, అంటే ఆటగాళ్ళు వాళ్ళ తాలూకు ఆటల్లో ఎంత ప్రతిభ చూపిస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఏమిటి, వాళ్ళకి కావలసిన కోచింగ్ ఏమిటి, వాళ్ళకి కావలసిన వనరులు ఏమిటి, వాళ్ళకి కావలసిన గ్రౌండ్స్ ఏమిటి, ఏ గ్రౌండ్లో వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయగలరు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఉడతా సాయంగా వాళ్ళకి ఏవైనా మనం ఒక మంచినీళ్ళో మధ్యకో ఏదో ఇవ్వగలుగుతున్నామా, ఇట్లాంటివి ఏమీ లేకుండా
నువ్వు పూర్తిగా ఆడతానని చెప్పి నిన్న ఆటల్లోకి ఎవడు దిగమని చెప్పాడు? తర్వాత ఆటల్లో దిగినంత వరకు నీ తాలూకు కర్మ. అది చెట్టు మీద కొంగ, చంద్రబాబు నాయుడు దొంగ, ఈ స్లోగన్ ఏంటమ్మా? ఎవరు చెప్పారమ్మా చంద్రబాబు నాయుడు దొంగని? చంద్రబాబు నాయుడు దొంగ అయితే మీ తాలూకు జగన్మోహన్ రెడ్డి, మీరు మీ మంత్రులు అందరూ దొరలా, పేదవాళ్ళ? అంటే వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? వేల కోట్లు లెక్కలో రాకూడదా? లెక్క మీరు దాచుకున్నంత మాత్రంలో అవి దాచుకున్నంత మాత్రంలో ఎవరు చూడలేరని మీరు భ్రమపడుతున్నారా? అందరికీ తెలుసు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగారో. అద్దింట్లో నుంచి సొంత ఇల్లులోనూ, అది కూడా రాజమహల్ లాంటి భవనంలోనూ ఎలా ఎదిగారో మీకు తెలీదా? కనుక మీరు చేయవలసిన పనులు ఎలా ఉండాలి కానీ, సమర్థులైన ఆటగాళ్ళని గుర్తించాలి ఆటల శాఖలో, వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే టూరిజంలో ఎక్కడ మీ టూరిజం అంటే ఆంధ్రదేశం అంతా అందాలే. అక్కడ ఎటువంటి వనరులు మనం చేకూర్చాము, వాటికి ఎటువంటి శోభను చేకూర్చాము, చారిత్రక ప్రాశస్త్యాన్ని అంటే తర్వాత తరం వారు తెలుసుకునే విధంగా ఎటువంటి శిల్పాలని మనం సృష్టించాము, అక్కడ ఎటువంటి ఆనమాలను మనం ఫోకస్ చేసాం అన్నది మనకు కావాలి. అది లేకుండా టూరిజం మీద మనకి టూరిస్టులను ఆకర్షించకుండా ఏంటమ్మా నామకే భాష మాట్లాడడం ఏంటి? కల్చర్, మన సాంస్కృతిక సంపద చాలా గొప్పది. అందులో భారతీయ సాంస్కృతిక సంపదలో ఆంధ్రదేశానికి ఒక అధ్యాయం ఉంది. దాని తాలూకు ప్రతిష్టని దిగజార్చే విధంగా మీ తాలూకు వేషధారణ ఉండకూడదు. మంత్రి అయిన తర్వాత కూడా మీరు సినిమా యాక్టర్లాగే బిహేవ్ చేసినట్టయితే దీన్ని మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. అంటే మంత్రి గారు ఇలాగుంటారా, మంత్రి గారు ఎలా డ్యాన్స్ చేస్తారా, మంత్రి గారు ఎలాంటి కూత కూస్తారా అని అనుకుంటారు. అనుకునే వాళ్ళకి మీరు ఎందుకు అవకాశం ఇవ్వాలి? గనక నాకు తెలిసింది ఏంటంటే, అటువంటి రోజాకి రేవంత్ చాలా తెలివిగా, చాలా కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఇంకో శుభవార్త లాంటి వార్త ఏంటంటే, ఈ రోజా గారికి కుప్పంలో వేస్తున్నారట చంద్రబాబు నాయుడికి ఎదురుగాను. అంటే చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సీటు ఇచ్చినట్టు ఉండాలి, తనకు తాను ఓడిపోయినట్టుగా ఉండాలి, ఆ పీడ విరగడైపోవాలన్న ఆలోచనతోనే ఆయన ఆ సీటు ఇచ్చాడు. కనుక అది మిగతా వాళ్ళకి శుభవార్తగానే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ బరిలో దిగితే కదా గెలుపు ఓటములు విజేత ఎవరో తెలిసేది. ఆ విజేత ఎవరో తెలిసిన తర్వాత మరి తన నోటి తాళం వేసుకోవాల్సింది కదా. ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది? ప్రతిపక్షంలో ఉంటుంది. రాబోయే అంటే అసెంబ్లీలో ప్రతిపక్షంలో కూర్చునే వాళ్ళు ఎవరు? మీరే ఉంటారు. ప్రతిపక్షంలో కూర్చోడానికి ఎవరైనా అసెంబ్లీకి వస్తారా? ఏవో కారణాల చేత ఏవో సెలవులు పెడతారు. ఇంతే కదా మీరు చేసింది. దాన్ని సిద్ధంగా ఉండండి. కానీ రేవంత్ రెడ్డి మాటలు మాత్రం గుర్తుంచుకోండి, కాదు గుండెల్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.